Priyadarshi is a man who needs no introduction. Okay, 2016, Sir. your first film, Terror, kada? Technically. Yes. So you played the role of a terrorist. Yes. నేను సినిమా చూసాను బట్ నీ కోసం చూడాలి ఆ క్యారెక్టర్ ఏంటి అనేది నేను కూడా బికాజ్ యూ బికెమ్ వెరీ ఫేమస్ అండ్ హౌస్ హోల్డ్ నేమ్ విత్ పెళ్లి చూపులు అవును సార్. కౌశిక్. అవును ఎస్ అప్పటి నుంచి యూ బీన్ డూయింగ్ కామెడీ రోల్స్ మోస్ట్లీ, కానీ తర్వాత విత్ మల్లేశం యూ ట్రైడ్ బయోపిక్ యాజ్ ఎ లీడ్ రోల్, టైటిల్ రోల్. సో మీ కెరీర్లో చూస్తే ఫస్ట్ పెళ్లి చూపులు, దాని తర్వాత మల్లేశం, ఇంపార్టెంట్ ఫిల్మ్స్. ఆఫ్టర్ దట్ ఇయర్ బిగ్ బ్రేక్ త్రూ వన్ మూవీ అండ్ వన్ వెబ్ సిరీస్. ఆఫ్ కోర్స్ లూజర్ ఈస్ దర్ ఇన్ 2000. థ్యాంక్ యూ ఫర్ చెప్పినందుకు థ్యాంక్స్ సార్. యా, నేను చూడలేదు, చూడాలి. Yes, ఐ yes. వాచ్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఈ ఇయర్ వచ్చేసేసి బలగం అనేది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇట్స్ అ వెల్ మేడ్ ఫిలిం అండ్ చాలా బాగా చేసింది. సో మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ మంగళవారం ఫిలిం. Yes. Yeah, this was very not at all planned in this thing. Course of things లో అంటే బలగం షూటింగ్ అయిపోయింది. అది ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని, అంటే బేసిక్లీ ఒక సినిమా ఉంది, చేసాము, అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, డబ్బింగ్ చేయాలి, ఇట్లాంటి టైంలో నేను విన్న కథ అనమాట మంగళవారం లాస్ట్ ఇయర్ 2022లో. అండ్ చాలా అది ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ద వే అజయ్ అన్న టోల్డ్ ద హోల్ ఫిల్మ్ అండ్ ద మ్యాన్ విత్ క్యాండర్, ది ఇంక్రెడిబుల్ క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ నేను ఏం చేయబోతున్నాను, ఏం తీయబోతున్నాను, చాలా పొదుపుగా మాట్లాడతాడు, అవసరమైంది మాట్లాడతాడు, పని చేయించుకుంటాడు. దిస్ మ్యాన్ ఇస్ సిగ్నిఫికెంట్లీ దాట్. సో విన్నాను, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ద వే ఈజ్ నరేటెడ్. అండ్ నాకు వాసు అనే క్యారెక్టర్ నచ్చింది, ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్. అప్పుడు ఇంకా ఇట్ వాస్ అ వెరీ ఎలాబరేట్ క్యారెక్టర్ విచ్ ఇస్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇప్పుడు అంత ఇట్స్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ వెల్ రిటర్న్ అవుట్. బట్ హీ వాజ్ హెల్ బెంట్ ఆన్, లేదు యు ఆర్ మాలచ్చమ్మ, నువ్వే చేయగలవు ఈ క్యారెక్టర్. నాకు కొంచెం కాస్త భయంగానే ఉండింది, ఎందుకంటే ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఈక్వల్లీ. అండ్ దెన్ ఐ ఫెల్ట్ భయం వేస్తుందంటే ఖచ్చితంగా చేయాలని దెన్ ఐ డిసైడెడ్. సో అట్లా, సో ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ సంథింగ్ ఈజ్ అంటే లోపల ఇట్లా భయం వేస్తుంది, అమ్మా ఇదేదో కొంచెం, ఎందుకంటే అట్లాంటి స్పేస్ ఉంటే నేను ఐ వాంటెడ్ టు జంప్ ఇమీడియట్లీ, బికాజ్ అట్లీస్ట్ ఐ ఫీల్ దట్ అమ్మో ఇది దీనికి అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చేయాలని ఒక తెలియని ఒక భయం స్టార్ట్ అయ్యి దాంట్లోంచి ఒక కమిట్మెంట్ ఎక్కువ పెరుగుతుందని అనిపిస్తుంది నాకు. సో అట్లా. సో సినిమా చూడలేదు మీరు? మంగళవారం చూసాను సార్. చూసారా? యా వాచ్ ఇట్ 2 times. సో ఎలాగా ఉంది మీ క్యారెక్టర్? సార్ అంటే నా క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చూస్తున్నప్పుడు అబ్బా ఇది పోయిందిరా, ఎంట్రన్స్లో కాస్త కొంచెం తలలేపాల్సింది, కొంచెం కళ్ళు ఇట్లా అనుకోవాల్సింది, ఎందుకంత ఎయిర్ చేస్తున్నాను. సో I was all these mistakes, I was feeling all those, అరే కాస్త I would have held the dialogue little more, I would have pronounced ఆ డైలాగ్ ప్రొనౌన్సియేషన్ ఇంకొంచెం మార్చాల్సిందేమో. ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉంటుంది కానీ, బట్ ఓవరాల్ ద డిజైన్ ఆఫ్ ద ఫిలిం, ద వే ద క్యారెక్టర్స్, అంటే యూ లుక్ ఎట్ హౌ పాయల్ కమ్స్ ఓన్లీ ఎట్ ది ఇంటర్వెల్ అండ్ ఐ కమ్ ఓన్లీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం, బట్ ఇట్ ఈస్ ఎంగేజింగ్. అంటే యూ డోంట్ క్వశ్చన్ వీడే సినిమా చేశాడు ఇంతకుముందు, వీడెందుకు ఇక్కడ ఉన్నాడు, అసలు వీడెవరు, మనదాకా నాకు తెలియదు కదా, డస్ దిస్ మ్యాన్, ఐ డోంట్ నో. అఫ్ కోర్స్ యుల్ నో అజయ్ ఘోష్ గారు ఆర్ లక్ష్మణ్, బట్ యూ వుడ్ నాట్ ఇమీడియట్లీ రూట్ విత్ శ్రవణ్ ఆర్ ఇమీడియట్లీ రూట్ విత్ అజ్మల్ ఆర్ ప్రెసిడెంట్ గారి వైఫ్ కానీ. సో కృష్ణ చైతన్య వీళ్ళందరూ ఆర్ రవీంద్ర విజయ్, ఆర్ యూ డోంట్ రూట్ విత్ దెమ్ ఇమీడియట్లీ, బట్ యూ నో దే ఆర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, బట్ దే హ్యావ్ యువర్ అటెన్షన్. సో నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది సార్, దట్ దే హ్యావ్ మై అటెన్షన్. అండ్ ఇవాళ రేపు ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దట్ వెన్ ఐమ్ లుకింగ్ ఎట్ ఎంతమంది ఫోన్లు ఓపెన్ చేశారు సినిమా మధ్యలో, దట్ ఈస్ మై రేట్ ఆఫ్ హౌ ద ఫిలిం ఈస్ గోయింగ్ ఆన్. సో ఫోన్లు ఉన్నాయి ఒప్పుకుంటా, ఇద్దరు ముగ్గురు మధ్యలో ఫోన్లు తీసి ఒకసారి మెసేజ్ చూసుకోవడమో, లేకపోతే కాలేజ్ మళ్ళీ చేస్తాను పెట్టేయడం, ఇట్లాంటివి చూశాను నేను, సందర్భాలు ఉన్నాయి. అండ్ సో ఫర్ మీ ఇట్ ఈస్ గ్రిప్పింగ్. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఐ ఫెల్ట్ లైక్ అబ్బా ఇక్కడ పోయింది, కాస్త హోల్డ్ చేయాలి, సో ఏదో బాడీ లాంగ్వేజ్ రైట్ లేదు, దట్ ఐ ఫెల్ట్ ఫర్ మై సెల్ఫ్.
సో జనరల్గా ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సూపర్ హీరో క్యారెక్టర్ కదా ఇది. యూ కెన్ yeah. యా ఆర్ సూపర్ హీరో Masked కంటే కూడా man, హీరో yeah. హీరో యా 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 మాస్ హీరో యా మేబీ. యా సో ఏమన్నా స్టడీ చేశారా టు ప్లే దిస్ క్యారెక్టర్? స్టడీ చేశానంటే మై స్టడీ ఆల్ హ్యాపెండ్ విత్ ది అబ్యూస్ దట్ షీ హెస్ గాన్ త్రూ శైలజ అండ్ ది అబ్యూస్ ఐ వెంట్ త్రూ మెంటల్లీ. సో నా పరిధిలో కనుక నేను చూసుకున్నట్టయితే ఇక వీడి చిన్నప్పుడు ఇట్లా జరిగిన ఈవెంట్స్ వల్ల వీడు ఇట్లా ఎఫెక్ట్ అయిపోయి ఆ గిల్ట్లో ఉండిపోయి దానికి ఆ ఊరికి ప్రజలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయి హీ లివ్డ్ ఆల్ హిస్ లైఫ్ aloof from the society, from the norms, he didn't conform his life to a norm. And only forced to come back after Yeah, something happened. something really happened, and he was always helpless looking at her, and he always loved her so much enough that he let her to be her freedom. Right. సో అండ్ వీడు మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు, కూర్చుంటే ఎట్లా కూర్చుంటాడు, తింటే ఎట్లా తింటాడు. సో ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ మ్యాన్ మాలచ్చమ్మ. Right. అండ్ వాడికి ఆల్రెడీ రవి అనే పేరు ఉన్న తర్వాత కూడా వీడిని మాలచ్చమ్మ అని ఊర్లో వాళ్ళు అంటుంటే ఆ పేరులో ఉండే డివైన్ కనెక్షన్ కానీ, ఆ పేరులో ఉండే డివైన్ కనెక్టివిటీ కానీ, ద మైథలాజికల్ రిఫరెన్సెస్ దట్ మాలచ్చమ్మ మహాలక్ష్మి దేవత, ఆ దేవతలో ఉండే పవర్, ఆ ఫెమినినిటీ, ఆ తాలూకు అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ని వీడు ఎలా తీసుకుంటాడు అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా మనకు అవసరం లేదు. బాడీ లాంగ్వేజ్ లో కూడా ఫెమినిటీ ఏమైనా చూపించారా? లేదు సార్, అంటే ఫెమినిటీ అట్లాంటి అంటే మాస్క్ లో అంటే ఏం లేదు సార్. నేనేమంటున్నా అంటే సో అంటే ఇది చిన్నది ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అమ్మా అమ్మా యూనో దట్ థింగ్ ఆఫ్ అమ్మా. సో అమ్మ అనే వర్డ్ దట్ అమ్మ అంటే దట్ నాకు ఆ అమ్మ ఇస్ మాలచ్చమ్మ, ఆ దేవత నాకు అమ్మ. సో ఆ అమ్మ నాకు ఒక ఏమంటారంటే తను షీఈ్ మై గార్డియన్, షీఈ్ ఆల్సో ద గార్డియన్ ఫర్ శైలజ. సో ఆ రిఫరెన్స్ కానీ లేకపోతే ఆ అనుకునే విధానం కానీ అట్లా అనుకొని ఫెమినిటీ అంటే ఆ వాక్లో చూపించాలా లేదని కానీ, బట్ దట్ మదర్ ఈజ్ ది ప్రొటెక్టర్, ద గార్డియన్. సో అట్లా అందుకని హీల్ ఓన్లీ కమ్ వెన్ హీ హ్యాస్ టు. సో ఆ దేవత అట్లా ఆ రూపంలో వచ్చిందని అనుకోవడం అంటే దానికి ఒక పెద్ద మైథలాజికల్ రిఫరెన్స్ అనుకొని ఆ పవర్ని ఫీల్ అవుతూ చేయాలని అట్లా. సో బేసికల్గా అప్పటికి దే డోంట్ రివీల్ వాట్ హ్యాపెన్ టు ద హీరోయిన్, రైట్? అవును సార్. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ లైక్ టాప్ యాంగిల్స్ పెట్టారు. సో సమ్ టైమ్స్ ఐ థాట్ దట్ ఇట్ కుడ్ బి పాయల్ ఆల్సో. Yes, on the other end. Yes. Yeah, couple of times నాకు అనిపించింది. Because we don't know even gender is also questionable గా ఉంది ఆ క్యారెక్టర్ కి. అవును సార్, అవును. ఎందుకంటే because you're also not revealing the full facial features and hair, it can be any hair. So right, hair, big hair కదా ఇది. Yes, it's a long hair sir. వెనక we ఎక్కువ had ఉంటుంది. put some attachments and all of that. Yeah, so అదే సార్, ద ఐడియా వాజ్ ఆల్సో టు ప్లే విత్ ద ఎగ్జిస్టింగ్ స్టీరియోటైప్స్ ఇన్ యువర్ మైండ్. ద డైరెక్టర్స్ మైండ్ వాజ్ మనకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీకట్లో ఒకలాంటి మ్యూజిక్ వేసి ఒకలాంటి కెమెరా యాంగిల్ పెట్టి కొంచెం లైట్గా మోర్ సౌండ్ డిజైన్, బెటర్ లైవ్లీ సౌండ్ డిజైన్ చేస్తే హారర్ ఫిల్మ్ అని అనుకునే అట్లాంటి పర్స్పెక్టివ్లో మనం ఏదైతే ఉన్నామో దాన్ని ప్లే చేశాడు డైరెక్టర్ బేసికలీ. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ స్టార్ట్, మిడిల్ అండ్ ఎండ్. And people have almost forgotten that about Ravi character from childhood. Yes, one marchipoyaru. Marchipoyaru. They thought he's dead basically. Yeah. Basically, he's gone forever. Yeah. And so అంటే సో ఆ యాంగిల్ రాదు అంటే ఈ 12 క్యారెక్టర్స్ ని పెట్టినా కూడా ఆ 13th క్యారెక్టర్ ని ఊహించుకోవడానికి కూడా లేదు, బికాజ్ ఈస్ ఆల్రెడీ డెడ్. yes సో అట్లాంటి ద సర్ప్రైజ్ ఫ్యాక్టర్. yes sir, that revelation also was very key into the story's design. అండ్ ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అది అన్ప్యాక్ చేసే కొద్దీ దాన్ని ఒక్కొక్క మిస్టరీని అన్రావెల్ చేసే ఆ విధానం నాకు చెప్పినప్పుడు కూడా దట్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అండ్ బికాస్ ద మ్యాన్ హ్యాడ్ ది ఎడిట్ క్లియర్, ద స్క్రీన్ ప్లే క్లియర్. సో మాధవ్ ఈజ్ లివింగ్ ఇన్ his brain, Ajay's brain is living in Madhav's brain. So it is like their marriage between camera direction and edit was like everybody were like just balancing each other on a safety net. అందరు ఆ ట్రాంపోలిన్లో పడ్డప్పుడు నువ్వు లేచినావు నేను పడతా. సో ఇట్ వాజ్ లైక్ దాట్.
బ్యాలెన్సింగ్ ఈచ్ అదర్స్ యాక్ట్ అది ఉండింది. అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ హీరో ఉండడం కంటే కూడా ఒక సెంట్రల్ క్యారెక్టర్గా నేను ఈ సినిమాలో ఉన్నానని అది ఇంకా బాగా అనిపిస్తుంది. రైట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్పాయిలర్స్ బయటకు వస్తాయి. ఈ సినిమాకి అసలు రాలేదు. ఐ మీన్ థ్యాంక్స్ టు యూ పీపుల్ సార్, ఈవెన్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే నిన్న ఫంక్షన్ పెట్టి చూపించుకోవాల్సి వచ్చింది హీరో ఉన్నాడు అనేసి. దట్ క్రెడిట్ సార్ నిజంగా హ్యాండ్స్ డౌన్ ఇట్ ఈస్ ద జెన్యూన్ నైస్నెస్ ఆఫ్ ద మీడియా, మీమర్స్, మెనీ వెబ్ మీడియాస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా బేసిక్లీ. కానీ దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ బి మిస్డ్ ఇన్ రివ్యూస్ అండ్ ఆల్ దట్, రైట్ సార్? బట్ నేను లేదు సార్, నేను 2 kinds of థియేటర్స్లో సినిమా చూసిన. All that matters was that man or a woman who's watching the film, that child who's watching the film, who's anywhere above 18, who's watched the film, as like some a reaction, that is important for me, sir. Right. నాకు నేను ఈ ప్రాసెస్ మిస్ అయినా ఏం ఫీల్ అవ్వలేదు సార్, బట్ ఐ నో దట్ యూ వాచ్ ఇట్, ఐ వాంట్ యూ టు లైక్ ఫక్ దిస్ మ్యాన్ ఇస్ దేర్. సో నాకు ఆ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. దట్ ఫ్రెష్నెస్ ఐ వాంటెడ్ టు రిటైన్. అదే వి ఆల్, ఆర్ ప్రొడ్యూసర్స్ ఫెల్ట్ ద సేమ్, ఆర్ డైరెక్టర్ ఫెల్ట్ ద సేమ్. సో వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అబౌట్ దట్. అండ్ నాకు ఏమాత్రము నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటే కాస్త ఎక్కడో అల్లు అర్జున్ గారు వచ్చారు మనం పోవాలి, యూనో ఐఎమ్ నాట్ దేర్ ఆన్ ద స్టేజ్ విత్ హిమ్, ఇట్లాంటివి లేకపోతే అనిపిస్తుంది. బట్ యూనో ద లార్జర్ డిజైన్ ఈస్ సంథింగ్ ఎల్స్. రైట్. సో అప్పటి నుంచి యూ బీన్ డూయింగ్ రోల్స్, మోస్ట్లీ కామెడీ రోల్స్. సో హీరో ట్రాన్సిషన్ అనేది, హీరో కాదు మెయిన్ లీడ్ ట్రాన్సిషన్ అనేది ఎలా జరిగింది సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ నెవర్ ప్లాన్డ్ సార్. అంటే నేను ఐ రిమెంబర్ దట్ టైమ్ వెన్ మల్లేశం కేమ్ టు మీ. నేను ఆ సినిమా AWE ప్రశాంత్ వర్మ ఆ షూటింగ్లో ఉన్నాను సార్. అప్పుడు నాకు వచ్చిన కథ వెంకట సిద్ధారెడ్డి గారి ద్వారా వచ్చింది అది. అండ్ నేనే అంటే నాకే అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్ వాజ్, ఈజ్ ఈ రియలీ షో దట్ ఈ వాంటింగ్ టు వర్క్ విత్ మీ ఆన్ దిస్? మల్లేశం నేను చేస్తానని ఆయన నమ్ముతున్నాడు, బికాజ్ నా నమ్మకం తర్వాత వస్తుంది. సో నేను అది అడిగినప్పుడు ఐ ఫెల్ట్ అరే ఇది సరే ఊరికే చదువుదాం ముందంటే ఈ మల్లేశం ఎవరు అని నాకు ఫస్ట్ టెడ్ టాక్ వీడియో వచ్చింది. ఐ వాజ్ ఇంప్రెస్డ్ బియాండ్ వర్డ్స్ దట్ ఇలాంటి వ్యక్తి ఒక 200 kilometers దూరంలో ఉన్నాడా, ఇట్లా ఒక పద్మశ్రీ అందుకొని ఇంత సాధించిన ఒక వ్యక్తి 200 kilometers ఉన్నాడని నేను ఆశ్చర్యపోయినా ఫస్ట్. సో ద మోర్ ఐ స్టార్టెడ్ digging deep into his story, I felt I wanted to tell the world that this man is here with us, within among us, and he's done wonders without any formal education. Right. So I wanted to celebrate a hero. So atla nenu dan oka challenge ga accept chesi oka novel point undi. And also the producer was very clear, నేను ఏదో ఒక ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసో ఇంత చేసో అంత చేసో వస్తలేను, నేను ఐ వాంట్ టు సెలబ్రేట్ మల్లేశం గారు, ఐ వాంట్ యూ టు జాయిన్ ద ఫోర్స్ విత్ మీ అంటే అట్లాంటి ఒక మూమెంట్లో తీసుకుంది. బట్ సో అగైన్ ఐ వాజ్ నెవర్ లైక్ ఫీలింగ్ లైక్ హీరో రోల్ చేస్తున్నా అని, లేకపోతే మోర్ లైక్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. బికాస్ ఆ కథలో కూడా పద్మ అనే క్యారెక్టర్ నా వైఫ్ చేసిన క్యారెక్టర్, నా తండ్రి పోషించిన పాత్ర లక్ష్మి అనే మా అమ్మ క్యారెక్టర్, ఝాన్సీ గారు చేశారు, ఇవన్నీ దే ఆల్ ప్లే ఈక్వల్లీ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. యూ డిడ్ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఝాన్సీ గారిది దట్ ఈస్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో న్యాచురల్, సో బిలీవబుల్. సో ఆల్ ఆఫ్ దిస్ మైండ్లో ఉండే సార్. కానీ నేను ఎప్పుడు నేను ఒకటి నమ్ముతుండే సార్, అంటే వెదర్ ఇట్ ఈస్ పెళ్లి చూపులు కానీ, వెదర్ ఇట్ ఈస్ దిస్, అంటే ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సినిమా, from which source ever I learned from cinema, whether it can be Western, European or Asian or Eastern, whatever, Southeast Asia gaani ekkadaina sare, that how does always a film try to make you feel? You can be 1 minute in the film or you can be 1 hour in the film, but as a film lover, as a film buff, you always wanted to come out of the theatre or come out of a screening experience thinking ఒక ఫీలింగ్తో బయటికి రావాలని అనిపిస్తుంది. ఎక్కడో అంటే మీరు టెర్రర్లో కూడా నన్ను చాలామంది, నాకు ఐ రిమెంబర్ దట్ పాయింట్ ఇన్ టైమ్ వెన్ ఉత్తేజ్ గారు అనుకుంటా ఆ సినిమా బయటకు వచ్చి, ఆ పిల్లగాడు ఎవరు లాస్ట్లో వచ్చిండు, వాడు టెర్రరిస్ట్ చేసిండు, వాడు ఎవడు ఆ పిల్లగాడిని అంటే, నేను అక్కడెక్కడో ప్రసాద్ ల్యాబ్స్లో మూలకు కూర్చొని ట్రయింగ్ టు బిలాంగ్ టు విత్ దిస్ పీపుల్ ఒక ఛాయ్ తాగుతుంటే
బాబు నువ్వే కదా చేసినావు, చాలా బాగా చేసినావు అని అంటే, ఈవెన్ దట్ లిటిల్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ పర్సన్ లైక్ ఉత్తేజ్ గారు టు అ నో వాయిస్ ఇన్ ఎక్కడో చంద్రకళ థియేటర్లో చూడడానికి పోయినాం మేము, అది మా ఫ్యామిలీ తోటి చూసి వాడెవడు వీడెవడు కొత్తగా వచ్చిండు అని అనుకోవడం. సో దట్ ఇంపాక్ట్ దట్ యూ ఫీల్, దట్ ఫీలింగ్ దట్ యూ గెట్ ఆఫ్టర్ వాచింగ్ అ నైస్ పర్ఫార్మెన్స్ ఆర్ నైస్ మ్యూజిక్ దట్ యూ హియర్ ఇన్ అ థియేటర్, దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ సార్. అండ్ నేను అది షార్ట్ ఫిల్మ్లో చేస్తున్నప్పుడు లామఖాన్లో స్క్రీనింగ్ వేసినప్పుడు అరే దే లాఫ్డ్ ఎట్ దిస్, దే స్క్రీమ్డ్ ఎట్ దిస్. సో దాట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ఒక రంగస్థలంలో ఒక నటుడికి చప్పట్లు ఎంత అలవాటు పడ్డాయో నాకు ఆ ఎఫెక్ట్ అంత ఎడిక్ట్ అయినా నేను. సో నేను అది కామెడీలో చేస్తున్నా నాకు సంబంధం లేదు, లేకపోతే ఒక మల్లేశంలోనో బలగంలోనో చేస్తున్నా, లూజర్లో చేస్తున్నా, లేదా సేవ్ ద టైగర్స్ చేస్తున్నా, నాకు మీడియంతో కాదు, దట్ ఇంపాక్ట్ దట్ హ్యావ్ గివెన్ యూ, that is very important for me, sir. I think you are one of the known famous actors who caught up with OTT at an early stage kada. Yes, sir. 2000 lo losers వచ్చింది. I think it is one of the first hit in Telugu series, popularly according to statistics again. Yeah. ఏదో మనం మన డబ్బా కొట్టుకున్నట్టు అని కాకుండా according to the statistics, commercially yes sir, yes. So how does it feel? అది that was it is ఒకటి ఏంటంటే సార్, I think I definitely know the power of internet, sir, and the capability of what internet can do. And ఒక విధంగా internet is my godfather. Like actors like me, or like for example Rahul or Naveen Polishetty, Learn from. yes, we all came out from that internet fad, from the YouTube generation that we are. We exercised the first digital medium that was so freely available. మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్న తర్వాత మెల్లగా ద టెక్నాలజీ చేంజ్ టు షార్ట్ వీడియోస్, లైక్ ఫ్రమ్ ల్యాండ్స్కేప్ టు పోర్ట్రేట్ స్టార్ట్ అవుతుంది సార్. బేసిక్లీ ద చేంజ్, ద హోల్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఫ్రమ్ cell phone basically. The cell phone, the whole idea of smartphone was catching up very very faster. By 2010 to అంటే నేను నా ఎడ్యుకేషన్ పూర్తి చేసి నేను అప్పుడప్పుడు ఈవెన్ ఐ వాజ్ రీడింగ్, నాకుండే 256 kbps స్పీడ్లో మీ పేజ్ లోడ్ అయితే ఆ అడ్వర్టైజ్మెంట్, ఈ అబ్బాయి ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు వస్తున్నాయి రాడి, దెన్ యువర్ పేజ్ వాజ్ ఆల్సో మోర్ ఆఫ్ అ వెరీ HTML పేజెస్లోంచి లైక్. సో ఐమ్ జస్ట్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్, నాట్ టు pinpoint at anything, but to that generation where we have like టక్కున కొడితే మొబైల్లో. సో ఇంత గ్యాప్లో నాకేమర్థమైందంటే సార్, దట్ దిస్ మీడియం విల్ థ్రైవ్, సర్వైవ్ అండ్ బీ దేర్ ఫర్ ఎవర్. సో వీ నో హౌ ఫ్లాపీ was killed by CD was killed by USB killed by Bluetooth or whatever it is. Right. So now I know that this is going to forever change. Either I adapt to it or I'll just get forgotten in the lot, or just exist with whatever is conventional. Before cell phone came, it was movie is like a landscape Yes, sir, format sir. screen. Entertainment is per se Yeah, landscape. TV is like that. So the moment cell phone has arrived and Taken over. broadband is there. Avunu sir, avunu. So slowly, I think from TikTok it started. Dub Smash. Dub Smash. Yeah, it started basically Yes. portrait mode ఎక్కువ visuals. అవును సార్. దాని తర్వాత reels and TikTok. అవును సార్, అవును సార్. So future లో I think somebody will make ఇంకేదో అవుతుంది సార్ purely for I believe it is purely already for cell phone a portrait mode film. అవును సార్. I think Apple is already doing is what I believe, అంటే because to sell their phones they are shooting everything in portraits. Okay. They're hiring people like Daniel. They have original content. They're right? no, Apple TV no, they're content. already having original content, వాళ్ళు స్ట్రీమింగ్ లో ఫుల్ దిగిర్రు. అండ్ దాంట్లో మళ్ళీ వీళ్ళు ఎట్లా దీంట్లో అసలు దే ఆర్ సెలబ్రేటింగ్ ద హోల్ ఐడియా ఆఫ్ షూటింగ్ యువర్ ఫిల్మ్ విత్ ద ఫోన్ రైట్ నౌ. Right. దే బేసిక్లీ ఏంటంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఫర్గెట్ యువర్ ఆరీ SF ఆర్ LX ఆర్ వాట్ ఎవర్, జస్ట్ కమ్ థింక్ వాట్ an iPhone 15 Pro Max can do అనేది అడ్వర్టైజ్ చేస్తారు వాళ్ళు చాలా క్లియర్. Yesterday I was watching reels and somebody was he has made a reel saying బాంబేని పోర్ట్రేట్ మోడ్లో ఎలా తీస్తే ఎలా ఉంటుందని ఒక రీల్ చేశాడు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. Exactly, and by the way that is entertaining also. Right. And that is what is scary for a business that does not keep you engaged. Right. ఇప్పుడు I know for a point there were times inside the theater I have known people watching reels while they came to the cinema.
because you're not getting enough dopamine on the screen that you have paid for, but that is freely available on your phone that you're getting there. Yeah, basically what happens is, another thing I observed is, ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ మోస్ట్లీ స్క్రీన్ మొత్తం ఉంటుంది, వేరాజ్ ఇన్ రీల్స్ దే కండెన్స్ అండ్ దే పిన్ పాయింట్ ఎట్ సర్టెన్ ఆస్పెక్ట్. సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని మూవ్మెంట్స్ కానీ యూ యూ అవి బాగా రిజిస్టర్ అవుతాయి, విచ్ యూ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ ఆర్ విచ్ యూ హ్యావ్ నోటీస్డ్ వైల్ వాచింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. నేను చాలాసార్లు దట్ ఈస్ వై కొన్ని ఫిల్మ్స్ లైక్ ఈ నగరానికి ఏమైంది, కొన్ని ఫిల్మ్స్ ఏమవుతుందంటే ఇట్లా అవి సెకండ్ రిలీజ్ కి వచ్చేసరికి పీపుల్ ఆర్ లైక్ సో సమ్ ఫిల్మ్స్ గెట్ బెనిఫిటెడ్ బికాస్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ అండ్ ఫిల్మ్స్ విత్ సమ్ ఫ్యూచరిస్టిక్ ideas ahead of times, they are getting benefited in the re-releases, and partly social media is contributing to it, sir, definitely, right. So when all this is happening, I understood that. So నాకు అదే అనిపించింది సార్, అంటే when that was also the time when Abhilash Reddy came and narrated the story in 2019, ఇంకా పాండమిక్ రాలేదు. అండ్ ఈ కథ అండ్ అప్పటికి ఓటీటీ అనేది ఎంత పెనిట్రేట్ అయిందో తెలియదు, బికాజ్ ఆఫ్ కోవిడ్ ఓటీటీ వాస్ ద ఓన్లీ ఆప్షన్ అయింది, అండ్ దట్ ఈస్ వన్ యువర్ ఫిల్మ్ వాస్. ఐ ఫెల్ట్ ఏమవుతుందంటే సార్, నాకు అనిపించింది సార్, ఎందుకంటే దట్ వన్ డే దిస్ విల్ హ్యావ్ ఎ స్ట్రీమింగ్ బిజినెస్ విచ్ ఇస్ యాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ సినిమా నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే ఐ హావ్ సీయింగ్ ఆల్ ద సైన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, బట్ కోవిడ్ వచ్చి దాన్ని యాక్సిలరేట్ చేసేసింది ఒక్కసారి, లైక్ యునో హౌ వాట్ హ్యాపెన్ ఎట్ కోవిడ్. సో ఆ టైం నాకు కలిసి వచ్చింది సార్, అంటే నేను 2019లో కథ విని మేము షూట్ చేస్తున్నాము, మేము టువర్డ్స్ ది వీఆర్ షూటింగ్ ఫ్రమ్ రెయినీ సీజన్, మెల్లమెల్లగా అది వింటర్ అయింది, వింటర్ నుంచి వీ ప్రోగ్రెస్డ్ ఇంటూ ఇక మార్చ్లో కోవిడ్ వచ్చింది, అప్పటికి మా పోస్ట్ కాలే యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ సో ఆ నమ్మకము నాకు బాగా అనిపించింది సార్, దట్ ద ఫ్యాక్ట్ దట్ జనాలు ఎంటర్టైన్మెంట్ని కేవలం థియేటర్కే వచ్చి ఆస్వాదిస్తలేరు, వాళ్ళు ఫోన్లో చూస్తున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటా చూస్తున్నారు. అంటే నేను మొన్న ఒక చిన్న హెడ్ మసాజ్కి వెళ్తే కూడా అక్కడ ఫోన్లో వాడు ఒక యూట్యూబ్ వీడియో చేసుకుంటే వాడు పని చేస్తున్నాడు. సో నౌ ఐవ్ సీన్ దీస్ క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళు ఫోన్ they'll keep it open all the time, sir. And India is the only one of the few countries in the world. డ్రైవర్స్ కదా, ఆటో హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి సినిమాలు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. Exactly, sir. So and also we are the only one of the few countries we offer the cheapest data in the world. అవును, మన ఇంత డేటా ఎంత రోజులో an average Indian కన్జ్యూమ్ చేసేది మీరు యూరోప్లో కన్జ్యూమ్ చేయాలంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ఫర్ దెమ్. సో అలాంటి టైంలో టు హ్యావ్ యువర్ అటెన్షన్ ఈవెన్ ఫర్ సమ్ టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్ అది. అండ్ దాని పవర్ ఎంత ఉందంటే ఐ కాంట్ గో రాంగ్ ఫర్ అన్ యాక్టర్ లైక్ వీ వితౌట్ ఎనీ స్టూడియో ఆర్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఐ హ్యావ్ నో స్పేస్ టు మేక్ మిస్టేక్స్ ఆల్సో. అండ్ ఐఎమ్ blessed with all these good writers and producers who believe in me. So that is, so yeah, అందుకనే ఆ లూజర్ ఆ ఎఫెక్ట్ తెలిసింది. అండ్ ఆ లాక్డౌన్ అయిపోయినప్పుడే ఐ వాజ్ పిచ్డ్ టు సేవ్ ద టైగర్స్. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ నో అదర్ వే బట్ టు సే yes to it because life is too short to watch bad content. Yeah, అంటే if you look at అంటే you are an entertainer, ఆ ఎంటర్టైనర్గా ఉండి కూడా ఆనెస్ట్ పోర్ట్రేయల్ ఉండే క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ ద టైగర్స్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఉండేది, అట్ ద సేమ్ టైమ్ ఆనెస్ట్ ఇన్ ద మోస్ట్ ఆనెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద సిరీస్ వాజ్ యూ ఓన్లీ. యూ హ్యావ్ సమ్ బేసిక్స్ విచ్ యూ స్టిక్ టు, యూ బిలీవ్ ఇన్. సో ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారా సార్? అంటే అది దాని కూడా ప్లాన్ అని ఏం లేదు సార్. ఒకటి ఏంటంటే పర్సనల్గా చెప్పాలంటే వింటాను సార్, చదువుతాను, నాకు క్లిక్ కావాలి, అది దట్ ఐడియా దట్ హ్యావ్ టు, నాకు కనెక్ట్ కావాలి సార్. క్లిక్ కావాలంటే నాకు కనెక్ట్ కావాలి మెటీరియల్. అండ్ నాకుండే వేరియస్ ఇన్స్పిరేషన్స్ ఇన్ మై లైఫ్ దట్ హ్యావ్ లైక్ సీన్ ఆల్ త్రూ మై చైల్డ్హుడ్. అండ్ ఎస్పెషల్లీ నేను హైదరాబాద్లో పెరిగిన పిల్లగాడిని నేను. సో నాకు ఈ ఇన్స్పిరేషన్స్, గంటా రవి ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ రెఫరెన్సెస్ కూడా. ఫ్రెండ్స్, తర్వాత ఈ నేను ఓల్డ్ సిటీలో పెరిగిన రోజుల్లో నేను చూసిన జనాలు, మనుషులు, అండ్ ద వెరీ తెలంగాణ యాజ్ అ కల్చర్.
తెలంగాణ ఇస్ అన్ ఐడెంటిటీ, And that innocence in the innocence in the people and the identity. అది నాకు ఎప్పుడు దట్ ఐ బిలీవ్ దట్ వీ ఆల్ హ్యావ్ ఆ ఇన్నోసెన్స్ని ప్లే చేయాలని నాకు ఎప్పుడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రతిసారి ఇన్ అన్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ సొసైటీ రైట్ నౌ దెర్ ఇస్ ఆల్వేస్ దట్ ఇన్నోసెన్స్ వీ షుడ్ ప్రిజర్వ్, అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దీస్ క్యారెక్టర్స్ విల్ బ్రింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ దట్ ఈస్ మెనీ, అంటే మన ఇంట్లో కూడా ఉంటారు సార్ అట్లాంటి మనుషులు, మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు దట్. అండ్ అది తప్పు కాదు. ఇట్ ఈస్ దట్ it's not weakness basically. ఇట్ ఈస్ నాట్ వీక్నెస్ యాట్ ఆల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా కింద ఎవరో ఫోటో దిగడానికి వస్తారు, సార్ దీంట్లో కెమెరా ఏడు ఉంటుంది చూపించండి సార్ అంటారు వాళ్ళు. అది తప్పు కాదు, అది ఆ ఫీచర్ ఆయనకు వాడడం తెలియదు, ఎందుకంటే ఆయన ఒక డిజిటల్లో పెరగలేదు ఆయన బేసిక్లీ. Right. బట్ అదొక బ్యూటిఫుల్ ఎలిమెంట్స్, దట్స్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ ఇప్పుడు ఆ బలగంలో అది ఉంటుంది, డబ్బా రొట్టెలో ఉల్లిపాయలు వేసుకొని ఎవరు తింటారా అంటది. ఆ శాండ్విచ్ మనం బయట తింటాం మనకు తెలుసు, కానీ ఫర్ క్యారెక్టర్ లైక్ ఆ అత్తమ్మకి దట్ ఈస్ బ్యూటీ, లైక్ డబ్బా రొట్టెలో ఉల్లిపాయలు వేసుకుంటారా అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. సో అట్లనే గంటారు అవి వాడికి అంటే వాడికి ఏం పాపులర్ న్యూస్ అంటే పాలాలు లేవగలుగుతారు సార్ వీడు అనుకుంటాడు. బట్ దట్స్ నాట్ ది ఆర్గ్యుమెంట్ హియర్, ఇట్ ఈస్ హిస్ సెల్లింగ్ హిస్ బిజినెస్ దట్. అండ్ సార్ బరేపాలు తాగితే గట్టిగా ఉంటారు సార్ వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే వీడికున్న పాపులర్ నోషన్స్, వీడికున్న ఇన్నోసెన్స్, వీడు ఉన్న ఆ మీలీలో. సో బ్యాలెన్స్ చేసుకోవడానికి కంటే కూడా ఇట్ ఈస్ కార్పొరేట్ గైస్ తో ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఎస్ సార్. సో ఇవన్నీ దేర్ లాంగ్వేజ్ అండ్ యువర్ లాంగ్వేజ్. అవును సార్. సో అండ్ అది నాకంటే ఎక్కువ అది క్రెడిట్ గోస్ టు ద రైటర్స్ సార్, ప్రదీప్ అద్వైతం కానీ లేకపోతే కార్తిక్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే దే హ్యావ్ బాట్ దట్ లైఫ్ ఆన్ స్క్రీన్. వెన్ సీజన్ 1 తేజ కాకమాన్ చేస్తున్నప్పుడు కూడా ఈ టోల్డ్, నేను నాకు ఫస్ట్ కూతురుని తీసుకొని ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పోయినా, అది పేరెంట్ టీచర్ మీటింగ్ అని దే ఆర్ కాలింగ్ ఇట్ ఫర్ 1 year toddlers హౌ టు పేరెంట్ అనేది. సో నాకు అక్కడ ఐడియా వస్తుంది, వీఆర్ బౌన్సింగ్ దీస్ ఐడియాస్ విత్ ప్రదీప్, అరే నాకు ఒకటి ఉన్నదిరా నేను చెప్తా. సో అట్లా You also shared your personal experience. లేదు సార్, నేను పర్సనల్స్ అంటే కూడా నేను ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ గంటా రవి అంటే ఇట్లుంటాడు, వీనికి ఆ ప్రేమ ఇట్లుంటుంది అనేది, బికాజ్ ఇనిషియల్లీ దే ఆర్ నాట్ షూర్ విల్ హీ ప్లే అ గాయ్ విత్, బికాస్ ఈజ్ టూ యంగ్ టు ప్లే అ డాటర్ ఫర్ అ టీనేజ్ గర్ల్. సో మళ్ళీ లేదు, వీడు ఒక 19 yearsకే వీనికి పెళ్ళైంది, సో వానికి 10 yearsలో ఒక పాప ఉంటుంది, ఒక టీనేజ్ గర్ల్. సో లెట్స్ సే a man with ఏజ్ ఆఫ్ 30 to 32 years oldకి ఒక ఆల్రెడీ ఒక 12-year-old డాటర్ ఉంది. సో ఇట్లాంటి లైఫ్ వాడు వెనకాల డిజైన్ చేసి, అండ్ నేను అంటే మన దగ్గర ఏంటంటే మన దగ్గర తెలంగాణలో ఆత్మాభిమానం ఎక్కువ సార్, దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ యాజ్ అ క్యారెక్టర్, వెరీ ఎసెన్షియల్ యాజ్ అ పర్సన్స్ ఐడెంటిటీ. సో ఆ ఎలిమెంట్ ఒకటి. అండ్ డెఫినెట్లీ ఈ జనరేషన్లో ఏంటంటే సంఘంలో పలుకుబడి కావాలి, బికాజ్ యూఆర్ రీచింగ్ దాట్ సోషల్ ల్యాడర్ సోషలీ. సో ఇవన్నీ ఏంటంటే నేను చూసిన జనాలల్లో వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ టికెట్కి ఎంత పైసలు అవుతాయి, మళ్ళీ ఫంక్షన్స్ నుంచి ఏంటంటే ఆల్సో ద మూమెంట్ ఏంటంటే అంటే ముందు అనుకున్నాం అంటే మేము season 2 చేస్తున్నాము ఆల్రెడీ, వీఆర్ షూటింగ్, అండ్ ద డైనమిక్స్ బిట్వీన్ ద కిడ్స్, బికాస్ దట్ వాళ్ళు గ్రో అప్ అవుతారు అండ్ టీనేజ్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ పోతున్నారు, వీడేదో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాడు, వీడికుండే ఈథాస్ వాడి వేరు, ఆ పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు వాళ్ళే వేరు, ఆల్రెడీ 1 లో కొంచెం ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఎస్. సో ఈ డైనమిక్స్ని పర్సూ చేస్తుంటే నాకు చాలామంది వెనకకు పోయి డార్లింగ్ నా డాటర్తో అంటే ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ అ గై హూస్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్, హ్యాస్ అ టర్న్ ఓవర్ ఆఫ్ 2 to 3 crores a year. అట్లాంటి బ్రో నా కూతురుతో నేను కరెక్ట్గా చెప్పినావు ఆ మాట, వీళ్ళని అర్థం చేసుకోవడం మన తరం అయితే లేదు అని ఎట్లా చెప్పిండో. నేను సిరిసిల్లలో పోయి ఒక ఆయన ఇట్లా దాన్ని ఎక్కడో పైరేటెడ్లో చూసి సేవ్ ద టైగర్స్, ఆయన కూడా అన్నా మీరు అసలు ఆ భాష కూడా ఎట్లుంటుంది అంటే, అరే మా చేసిరన్నా మీరు అసలు నా కూతురుతో ఎట్లా అవుతుందన్నా అస్సలు అబ్బా, నేను మనదాకా నేను బాగా ఇట్లా ఫుల్ మోడర్న్ అనుకుంటే వీళ్ళు ఇంకా మోడర్న్ అవుతారు, వాళ్ళతో అవుతలేదన్న అసలు అని. సో ఇట్లాంటి, అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎవ్రీ టైమ్ ఐ సీ కిడ్స్ ఇన్ మై అపార్ట్మెంట్, గంట రవి అని వాళ్ళ పేరెంట్స్ అంటుంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ పిల్లలు చూస్తారు అనుకోలేదు మేము సేవ్ ద టైగర్స్, బికాస్ ఇట్ వాస్ ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మేము ఏమనుకుంటే ఇట్స్ ప్యూర్లీ 18+ కామెడీ, అడల్ట్ కామెడీ అని అనుకొని డిజైన్ చేసిన కామెడీ. Only kids are watching and then they're going to they are mature enough to actually understand it in a positive way. Such a big lesson, sir. Such a big lesson. నేను ఇప్పుడు దాకా వీళ్ళు
ఈ యానిమే చూసి నెట్ఫ్లిక్స్లో లేకపోతే వీళ్ళందరూ ఇవి చూసి పెరుగుతున్నారు అనుకుని నేను వాళ్ళకి అని నేను అనుకునే నాకు ఇట్ వాజ్ లైక్ అ స్లాబ్. దే వాచింగ్ ఇట్, దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్, ఐ మీన్ దే ఆర్ టేకింగ్ ఇట్ పాజిటివ్లీ. సో నాకు దానికి మించిన లెసన్ ఇంకొకటి లేదు సార్, దట్ కిడ్స్ ఆర్ లవింగ్ అంటారు అవి. అవి లైక్ నేను చేసిండ్రా నాయన దానికి అనిపించింది. సో దట్స్ ఎ లెసన్ సార్, ఐ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మై మైండ్ అన్నమాట. అట్లా రైట్. I think 2023 is the biggest year for you in terms of the transformation and the success. Yes sir, success, yeah, I think I'm not playing that humble card sir, but చెప్పాలంటే చాలా భయం వేస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ అ బలగం. ఎవ్రీబడీస్ బిగ్ క్వశ్చన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఇస్ వాట్ ఇస్ నెక్స్ట్. Right. అండ్ దట్ ఈస్ అ స్కేరీ స్పేస్ టు బీ సార్, ఆనెస్ట్లీ టెలింగ్. దీంట్లో హంబుల్ కార్డ్ ప్లే చేస్తలేను, ఎందుకంటే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ ఆల్ ద టైమ్. అండ్ నాకు ఏంటంటే త్రూ యూ పీపుల్ ఐ వాంటెడ్ టు హంబ్లీ రిక్వెస్ట్ దట్ ఇఫ్ సంథింగ్ డజంట్ గో ద వే ఐ వాంటెడ్ ఇట్ ఆర్ యూ వాంటెడ్ ఇట్, ప్లీజ్ బీ లిటిల్ పేషెంట్ విత్ మీ. దట్ ఈస్ ది ఓన్లీ రిక్వెస్ట్ ఐ హ్యావ్, బికాస్ the biggest challenge or biggest request is to earn the trust of an audience. Right. You earned it basically this year. It's a journey sir, ఎందుకంటే I don't know what is on the around the corner. ఇప్పుడు నా నెక్స్ట్ ఫిలిం మళ్ళీ ఆడలేదంటే వీళ్ళకి నీకెందుకు రా ఇవన్నీ అని రాయకుండా సరే ఓకే, I can't judge their opinions, I can't ask them what to feel about me, but at least I want them to be tolerant enough to. So this is my thing, అంటే I'm trying my best, because today's asking somebody's time is a huge thing sir, like because నాకేం దొరుకుతుంది ఈ టైంలో. రైట్. మతలబ్ ఏంది నాకు, ఖాళీగా ఉంటే నేను రీల్స్ చూసుకుంటా పోయి, నీతో ఎందుకు మాట్లాడాలి నేను? అవును. నాకేం పని ఉన్నది నీకు? నాకున్నది, నా ఫోన్ ఉన్నది, నా దున్ని ఉన్నది నాకు ఫోన్లో ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రీగా వస్తున్నది రీఛార్జ్ 190, నాకు 4G రీఛార్జ్ ఎవ్రీడే 2GB వస్తుంది. నీతో ఎందుకు మాట్లాడాలి నేను? ఎందుకు మాట్లాడాలి? సో ఇప్పుడు నేను నీ టైం అడిగిందంటే నాకేంది, కోటి శ్రీనివాసరావు ఆడతారు కదా, నాకేంది? సో అలాంటప్పుడు టు ఎర్న్ సంబడీస్ అటెన్షన్, to earn somebody's respect, kindness and trust is a huge deal for me sir. So అది ఎట్లా చేయాలా అని ప్రయత్నం అంతే. ఇప్పుడు you are accepting other characters also, or you are looking Hi for... Nana sir, it is coming on December 7th, another 7 + 7 14 days. 14 days lo we have Hi Nana, అందులో I play very essential character to the story sir, and of course definitely the leads are Nani and Brunal Thakur. I also play an important character in the film. I'm a catalyst to drive the story forward, so okay, I'm happy with what I've done with that. And also other characters, like there's another film called 35. It's another beautiful film that is coming soon, which you will like it when you watch it. And ma namakam. And Sriyodhana ani inkoka lead character chesina inkoka cinema undi sir, that is also in a different space, okati try chesina. That is also, we're mounting it very soon towards the people. It's under post production, so it is coming soon. So చూస్తున్నా, I am testing my waters about how I'll do certain అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు అన్న ఇప్పటి నుంచి నువ్వు అన్ని హీరో చేయాలంటే అవన్నీ నమ్మకుండా వచ్చి చదువుకొని ఏది బాగుంటుందో అని అనుకొని చేస్తున్నాను. బట్ యువర్ అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది తగ్గించారు బికాజ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ద క్వాలిటీ. డెఫినెట్లీ సార్, అంటే ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, నేనేమి కావాలని చేయడం కాదు. అనదర్ థింగ్ ఐ ఫర్గాట్ ఇస్ బ్రోచే వరెవర్, దట్ ఈస్ ఆల్సో an important film in a career. Beautiful film. Definitely I think ఇదే సార్, దిస్ సచ్ ఆథర్ బ్యాక్డ్ క్యారెక్టర్స్ వెన్ యూ హ్యావ్. అండ్ ఆల్సో నేను బాగా చూసుకునేది ఏంటంటే హౌ ఇన్ ఎంటైరిటీ ద ఫిలిం సౌండ్స్ ఫర్ మీ. నా క్యారెక్టర్ కాదు, ఓకే నేను మంగళవారంలో మాలచ్చమ్మ ఉండొచ్చు, హాయ్ నాన్నలో జస్టిన్ అయి ఉండొచ్చు, లేకపోతే బలగంలో సాయిలో అయి ఉండొచ్చు, బట్ నాకు ఎసెన్షియలీ హౌ ఈజ్ ఇన్ ఎంటైరిటీ ద ఫిలిం ఈజ్ ఇన్ ఎంటైరిటీ. ఎందుకు అంటే సార్ నాకు నీ క్యారెక్టర్ బాగుందనే కంటే కూడా సినిమా బాగుందనడంలోనే నాకు ప్లస్ ఉంటుంది సార్. అట్లనే నేను ఐ కెన్ స్కోర్ బెటర్ మార్క్స్ ఆర్ బెటర్ ట్రస్ట్ అని నేను అనుకుంటాను. బెటర్ కెరీర్ ఆల్సో, బికాస్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ అ వెరీ మీ పర్స్పెక్టివ్లో ఆలోచించినా కూడా యూ విల్ రైట్ క్లియర్లీ అబౌట్ నాట్ జస్ట్ వన్ క్యారెక్టర్ దట్ యూ లైక్డ్, బట్ ఇట్ ఎంటైరిటీ హౌ. అంటే ఒక క్రిటికల్ అనాలిసిస్ చేసే మీ దగ్గర నుంచి, థియేటర్లో కూర్చొని లైవ్ అప్డేట్ చేసే వ్యక్తి దగ్గర నుంచి, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ హౌ ఇస్ ద స్టోరీ ఇన్ ఎంటైరిటీ చూస్తారు.
హీరో వచ్చిండు వాళ్ళ ఎలివేషన్స్ బాగున్నాయంటే అయిపోతుంది, అక్కడ కెమెరా వర్క్ బాగుందంటే అక్కడ అది అయిపోతుంది. కానీ ఓవరాల్గా బయటకు వచ్చి ఫిలిం సినిమా బాగుంది అంటేనే ఇంకొకటి వస్తాడు సినిమా చూడడానికి, లేకపోతే రావట్లేదు. ఇట్ ఈస్ క్లియర్, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ క్లియర్ అవుట్ ఇన్ దేర్. సినిమా బాగుంది అని చూసుకోవాలంటే రివ్యూలు చదవాలి, బుక్ మై షోలో రేటింగ్ చూడాలి, అది ఐఎండిబిలో రేటింగ్ కూడా అన్నీ బాగుండి మీ అన్ని మార్కర్స్ క్లిక్ అయిన తర్వాత అప్పుడు మీరు థియేటర్కి వస్తారు. అది ఓన్లీ బికాస్ యువర్ ఫిలిం ఈజ్ గుడ్. లేకపోతే వీడు ప్రియదర్శి చేసిన వాడు క్యారెక్టర్ ఉందంటే it beats common sense. So yeah. So you have any ideas of directing the film? Yes. That's a bigger, larger space. Now currently I'm not in that zone at all. Actor guy, I feel I have to do a couple of more about more characters. High ఎక్కువ ఉంది sir. That high is giving me good high. That I'm playing a Malachamma. That scary, challenging space లో నేను వెళ్ళి ఏదో ట్రై చేస్తున్నా అనే ఒక ఐ కెన్ ఫీల్ బెటర్ అబౌట్ ఇట్. సో డైరెక్షన్ ఇవన్నీ ఆ మల్టీ టాలెంటెడ్ బ్యాచ్ అవుతుంది. తరుణ్ భాస్కర్, ఈ విశ్వాక్సేన్లు, ఇవన్నీ వాళ్ళు చేస్తారనమాట. నేను రాస్తా చేస్తా అవన్నీ నా వల్ల కావు సార్. ఐఎమ్ జస్ట్ వన్ థింగ్ ఎట్ టైంలో ఉన్నాను నేను ఇప్పుడు బేసికలీ. దట్ ఈస్ దేర్. సో తరుణ్ భాస్కర్తో ఎప్పుడు ఉంటుంది మళ్ళీ? అదొక దిట్స్ కాన్స్టెంట్. ఇట్స్ లైక్ అది ఎట్లుంటుంది అంటే ఇది ఒక ఎట్లుంటుందంటే సార్, ఒక కపుల్ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం సినిమాకి ఎప్పుడు పోతున్నాం, నాకు ఇది ఎందుకు చేస్తున్నావు అట్లుంటుంది సార్. నేను వాడి దగ్గర ఒక పిల్లంలాగా నువ్వు ఇది చేస్తలేవు, నాతో చేస్తలేవు అని ఎట్లుంటుంది అనమాట. ఇట్ ఇస్ లైక్ దట్ రిలేషన్షిప్. బట్ యూ నో దట్ guy is a master storyteller who has his own plans, who has his own inspirations, and then so I always feel that to be in a Tarun Bhaskar's world, you will deserve it. It will come to you. You have to just do your job, like keep busy yourself, keep waiting ante. And I don't mind that wait because it will be extremely rewarding when it comes. So sabrika phal meeta hote antaru kada, adi vaadi దగ్గర బాగా వర్తిస్తుంది basically. That is there. Right. If you have to select 3 performances in your career, tell me top 3. Undoubtedly terror, sir, because that gave me a lot of confidence about working with అది ఇండస్ట్రీలోనే నాకు ఫస్ట్ నాకు అప్పుడు దాని ముందు నేను ఒక 6-7 ఫిల్మ్స్ చేశాను సార్. యాక్చువల్లీ అవి రిలీజ్ కాలే అండ్ ఏవి ఇంత పెద్ద స్కేల్లో కూడా జరగలే. నాకు అసలు ఒక పెద్ద కెమెరా అంటే ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు అప్పుడు దాకా. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ ఆల్మోస్ట్ లెన్స్లు అంటే ఇవి, కెమెరా అంటే ఇది, శ్రీకాంత్ గారు అంటే అట్లుంటారు, ఒక క్యారవాన్ అంటే ఇట్లుంటుంది, సతీష్ కాశెట్టి గారు అంటే ఇట్లా డైరెక్షన్ ఇట్లా చేస్తారు, అంటే ఒక లార్జర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో విత్ బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బిగ్గర్. సో ఆ క్యారెక్టర్ నాకు సొంతంగా నేను రేటింగ్ వేసుకుంటాను, బట్ దట్ పుట్ మీ ఇన్ అ బెటర్ కాన్ఫిడెంట్ ప్లేస్. అండ్ సెకండ్ గోస్ టు పెళ్లి చూపులు, బికాజ్ అది నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన క్యారెక్టర్. అండ్ మల్లేశం సార్. మల్లేశం నన్ను రీఇన్వెంట్ చేసింది అది. అంటే ప్రియదర్శి అంటే కేవలము మెయిన్ లీడ్ కూడా చేయగలడు అంటే వీడిని ఓన్లీ కామెడీ అంటే అప్పుడు నుంచి ఎట్లుండే అంటే అది సీరియస్ రోల్ కదా. యా సీరియస్ అంటే అప్పుడు ఎంత చిన్న అంటే ఇట్స్ మేజర్ చేంజ్. ఐ టెల్ యూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక thumbnail రాసినప్పుడు కమెడియన్ ప్రియదర్శి స్పీచ్ అని రాసేవాళ్ళు. ఇప్పుడు అది ఎట్లా మారిందంటే యాక్టర్ కమెడియన్ ప్రియదర్శి అని మారింది. సో యు నో దట్ చేంజ్ హౌ పీపుల్ లుక్ ఎట్ యూ ఈవెన్ ఇన్ త్రూ ద ఐస్ ఆఫ్ పీపుల్. సో దానివల్లనే నాకు బలగం వచ్చింది సార్. దానివల్లనే నాకు వేరే సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో మల్లేశం చేసిన అదేమంటారంటే వాట్ యూ సో ఇస్ వాట్ యూ రీప్ అంటారు కదా, అక్కడెక్కడో నాటిన ఆ విత్తనం నాకు ఇన్ని బలగం లాంటి ఒక ఫ్రూట్ని, సేవ్ ద టైగర్స్ అనే ఒక ఫ్రూట్ని అండ్ ఇట్లాంటి అన్ని, బికాస్ దే న్యూ దట్ దిస్ మ్యాన్ డస్ దిస్ మ్యాన్ ఆల్సో కెన్ డూ దిస్. సో మల్లేశం టాప్స్ మై లిస్ట్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో టు మెనీ రైటర్స్ వాళ్ళని నమ్మి క్యారెక్టర్లు ఇచ్చి, బికాస్ ఎందుకంటే అప్పుడు దాకా మల్లేశం ముందు చేసిన కామెడీ ఫిల్మ్స్ నాకు అది చేయడానికి హెల్ప్ అయింది సార్. ఎందుకంటే నాకేం నమ్ముతా ఎప్పటి నుంచి మాకు బిక్స్ సార్ చెప్తున్నారు, యాక్టింగ్ అంటే ఇట్లా కూర్చొని నేను యాక్టర్ నువ్వు ఫోటోలు దిగేసి ఆ యూట్యూబ్లలో పెట్టేసి నువ్వు యాక్టర్ అంటే దుబ్బదు. డైలీ పని చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ఫిలిమ్స్ అన్ని నేను డైలీ పోయి షూటింగ్ చేసిన ఫిలిమ్స్ అంటే ఇట్స్ ప్రాక్టీస్ ఫర్ యు. యా ఇట్ సెట్ ద గ్రౌండ్ ఫర్ మీ, బికాస్ ఇన్ 2017 I did around 15 films, sir, and almost I was shooting every other day. So every day was a lesson for me. Every day I learned something, and I learned a lot of other things that helped everything for Mallesham. Yeah.
రైట్. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ ఫిలిమ్స్ అన్నీ స్మాల్ బడ్జెటెడ్, రిలీజ్కి ముందు హైప్ ఉండదు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా హిట్ అయిన సినిమాలన్నీ ఆర్ సిరీస్. Yes. ఇట్స్ ఆల్ ఇట్ అంటే ఇట్ బిల్ట్ యూ ద బ్రాండ్ వాల్యూ బికాజ్ మంచి సినిమాలు చేస్తున్నాడనే ఇది కూడా నౌ ఐ థింక్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆన్వర్డ్స్ పీపుల్ విల్ లుక్ ఫార్వర్డ్ టు యూ. Yeah, I'll keep my ground to the ear to the ground and keep listening what they wanting. అది అంటే ఎందుకంటే ఏం సార్ మీరైనా నేనైనా ఖాళీగా టైంలో ఇంట్లో థియేటర్ ఫోన్ ఏదో ఒకటి యూ విల్ వాచ్ ఓన్లీ వాట్ యూ లైక్ ఆర్ రికమెండెడ్. అండ్ ఈవెన్ రికమెండేషన్ తర్వాత మీరు నచ్చపోతే మీరు ఇమ్మటే బ్యాక్ వచ్చేస్తారు. అంటే అఫ్కోర్స్ మీకు ఆక్యుపేషనల్ డిమాండ్ వల్ల మీరు రివ్యూ రాయాల్సి వస్తుంది, మరి వేరే విషయం. కానీ ఈవెన్ యువర్ రికమెండేషన్స్ అబౌట్ ఓటీటీ కాంటెంట్ ఆల్సో యూ విల్ వాచ్ ఓన్లీ వాట్ యూ లైక్. Obviously there is no compulsion. కంపల్షన్ లేదు. అలాంటప్పుడు ఈ నేను సర్వైవ్ అవ్వాలంటే నేను మీకు కావాల్సిందే వేయాలి, లేకపోతే నాకు ఫుడ్ ఉండదు. సో ఐఎమ్ ట్రయింగ్. That's nice. Your journey so far is quite entertaining and quite fruitful basically. Thank you, sir. Thank you so much. Thank you. So Big words. wishing you a great future ahead. Thank you, sir. Thank you so much. All the best. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you.